జాగ్రత్త కలిగించండి. గుర్తుపెట్టుకోండి, నీ శ్రమ ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే, నీ వ్యాధి ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నువ్వు మోయలేని భారమైనా సరే, కొంతకాలమే దేవుడు వాటన్నిటినీ తొలగించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తా, గట్టిగా స్తోత్రం చెప్తా. భూలోకములు ఉండగానే తొలగించబోతున్నాడు ఆయన. భూలోకములు ఉండగానే నీ మీద కలిగి ఉన్న ప్రతి భారాన్ని ఆయన తొలగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా చెప్తామా? అంతే. కానీ నీకు ఇష్టమైన రీతిలో సుఖాన్ని అనుభవించేవయ్యా నువ్వు. అలాగే లాజరు కష్టమును అనుభవించాడయ్యా. జ్ఞాపకం చేసుకోసారి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడ ఎట్టి రీతి అయిన శ్రమ అయినా సరే ఆయన రాజ్యంలో దేవుడు మనకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్తాం. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్తాం. అక్కడ మనకు శాంతి, సమాధానం, నెమ్మది దాచిపడి ఉన్నది. హల్లెలూయా. అక్కడ సూర్యుడు ఉందండి, ఎండ దెబ్బ తగలదండి మనకి, వడదెబ్బ తగలదండి మనకి, చలి పెట్టదండి మనకి. ఎప్పుడు కూడా ఏడుపు అనేది ఉండదు. మన కంటి మీద నుండి ఒక్క కంటి చుక్క కూడా రాదండి ఏడుపు. ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు ఆయన. విషయంలో దుఃఖపడిపోతున్నాడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో దుఃఖపడుతున్నావేమో, భక్తిగా ఉండడము, నీతిగా ఉండడము, యథార్థంగా ఉండడం నేర్చుకో. ఆయన నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా.